నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మదనపల్లి పట్టణ ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పనులను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేసిన వైసీపీ మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్. భవిష్యత్తులో మదనపల్లి ప్రాంతంలో తలెత్తే తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కోవాలంటే ఇప్పటి నుంచే ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్న నిసార్ అహ్మద్. మదనపల్లి పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నందు శ్రావణ మాసం సందర్భంగా స్వామి అమ్మవార్లకు ఘనంగా కళ్యాణ ఉత్సవాన్ని నిర్వహించిన ఆలయ కమిటీ, ఆలయ చైర్మన్ నవీన్ చౌదరి, కమిటీ సభ్యులు, ఆలయ ఈవో వెంకటరమణ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ. మదనపల్లి పట్టణ ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పనులను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని వైసీపీ మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడు వైఆర్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో మదనపల్లి ప్రాంతంలో తలెత్తే తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కోవాలంటే ఇప్పటి నుంచే ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యంగా చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లోకి నీరు వచ్చినప్పుడు దాన్ని సురక్షితంగా నిల్వ చేసుకునే విధంగా శాండ్ రింగ్ బండ్ను తక్షణమే ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు అనుషారెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా చలపతి, వైసీపీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి విఎస్ రెడ్డి, నాయకులు శ్రీనివాసులు, గుండ్లూరు రఫీక్, సలీం, ఈశ్వర్ నాయక్, సుధాకర్, నాయకులు యూనస్, బయ్యారెడ్డి, కొత్తపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి విషయానికి వచ్చామంటే మదనపల్లి టోటల్గా ఇప్పుడు పాపులేషన్ వచ్చేందులో మదనపల్లి సరౌండింగ్స్ అంటే ఆనుకుని ఉండే విలేజెస్ అవి నేర్చుకుంటే 2,69,000 మంది పాపులేషన్ ఇక్కడ ఉన్నారు. దాంట్లో వచ్చిందును కేవలం మున్సిపాలిటీలోనే 2,02,000 మంది ఉన్నారు పాపులేషన్. ఆ రకంగా వాటర్ రిక్వైర్మెంట్ 70 ఎల్పిసిడి పర్ డే అనే లెక్కలో కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నామంటే రిక్వైర్డ్ వాటర్ మనకు వచ్చిందో 27.27 MLD వాటర్ వచ్చిందో మదనపల్లి టౌన్ ప్లస్ సరౌండింగ్స్కి అవసరం ఉంది. మనకు వచ్చిందో 27.27 MLD వాటర్ అవసరం ఉంది. కానీ ఇప్పుడు ఈరోజు మనం లెక్క చూస్తూ ఉంటే ఈరోజు లేటెస్ట్ CDMA రిపోర్ట్ ప్రకారం మనం చెక్ చేస్తే ఈరోజు మదనపల్లికి 7.1 MLD వాటర్ మట్టుకే సప్లై చేయగలుగుతా ఉన్నాం. అంటే దగ్గర వచ్చిందో ఇంకా 20 MLD వాటర్ వచ్చిందో మనం సప్లై చేయలేకపోతున్నాం. ఈ చేయలేకపోయిన దానివల్ల ఏమవుతా ఉందంటే వీళ్ళందరూ వచ్చిందో ప్రైవేట్ దీనికి కానీ ట్యాంకర్స్కి కానీ ప్రైవేట్ ఇది చేసుకున్నాం నానా ఇబ్బందులు పడి వాళ్ళు వచ్చింది వాళ్ళ అవసరాలు తీసుకుంటూ ఉంటారు. 70 MLD కావాల్సిన చోట వాళ్ళు 10-15కి అడ్జస్ట్ చేసుకొని వాళ్ళకి బతికే పరిస్థితి వస్తూ ఉంది. ఆ హెన్రీ నివా విషయానికి వచ్చినామంటే దగ్గర హెన్రీ నివా నీళ్లు వచ్చిందో ఇప్పుడు వచ్చిందో మనకు 25 కిలోమీటర్స్ చైనేజ్ పుంగనూరు బ్రాంచ్ కెనాల్ 25 కిలోమీటర్స్ చైనేజ్లో ఇది ఉంది, చర్లోపల్లి రిజర్వాయర్ ఉంది. చర్లోపల్లి రిజర్వాయర్కి వచ్చి నీళ్లు పడతా ఉన్నాయి. అక్కడ వచ్చిందో చర్లోపల్లి రిజర్వాయర్ ఫిల్ అవుతూ ఉంది. ఫిల్అప్ అయిన తర్వాత ఏం చేస్తారంటే అక్కడి నుండి సపరేట్గా అది ఫిల్ అయిన తర్వాత ఆ గేట్లు ఎత్తివేసేసి ఆ వాటర్ను అక్కడ నుండి వదిలే ఇది స్టార్ట్ అవుతుంది. అంటే మదనపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వచ్చి 150 కిలోమీటర్స్ చైనేజ్లో ఉంది. అది వచ్చి 25 కిలోమీటర్స్ చైనేజ్లో ఉంది. ఇది వచ్చి 150 కిలోమీటర్స్ చైనేజ్లో ఉంది పుంగనూరు బ్రాంచ్ కెనాల్లో. ఆ లెక్కకి ఎత్తుకుంటే ఇంకా 125 కిలోమీటర్స్ వచ్చిందో వాటర్ ట్రావెల్ చేసేది ఉంది. ఆ వాటర్ ట్రావెల్ చేసేసి మదనపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ రావాలంటే కనీసం అంటే ఇంకా 9 నుండి 10 రోజులు పట్టే అవకాశం ఉంది. రేపు 2027 జూలై వరకు మనం ఫేస్ చేసేది ఉంది ఈ ప్రాబ్లం. ఎందుకంటే వాన్లు అరాకొరా పడతాయి కానీ ఈ ప్రాబ్లం మట్టుకు అట్లే ఉంటుంది. 2027 వరకు జూలై వరకు మనం ఫేస్ చేయాలి ఈ ప్రాబ్లం. అప్పటి వరకు ప్రత్యామ్నాయంగా మీరు ఏం ఆలోచించినారు? మేము సజెషన్ ఇస్తున్నామంటే ఇప్పుడు సర్ప్లస్ వేర్ లెవెల్స్ వచ్చిందో గ్రౌండ్ వాటర్ల కంటే కిందికి ఉన్నాయి. దానికోసం వచ్చిందో శాండ్ గనీ బ్యాగ్స్తో రింగ్ బండ్ ఫామ్ చేయండి. శాండ్ గనీ బ్యాగ్స్తో రింగ్ బండ్ ఫామ్ చేసి ఆ మొత్తం సర్ప్లస్ వేర్ పోర్షన్ కానీ రౌండ్గా కప్పేసినామంటే మనకు దగ్గర చాలా వరకు ట్యాంక్ స్టోర్ చేసే అవకాశం ఉంటుంది. అదే ఫుల్ ట్యాంక్ లెవెల్ కంటే అట్లీస్ట్ హాఫ్ ట్యాంక్ అయినా ఫిల్అప్ చేయండి. గ్రౌండ్ వాటర్ టేబుల్స్ పెరుగుతాయి. మన గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగిన దానివల్ల ఈ బోర్స్ అన్ని రీఛార్జ్ అవుతాయి. HNSS కాలువ చేస్తూ ఉంటే అన్ని కాలువ మట్టుకు చేసేసినారు కానీ బ్రిడ్జిలు అక్కడక్కడ కట్టలేదు. ఒకే ల్యాండ్లో కానీ మీరు HNSS కాలువ చేసిన తర్వాత ఈ ల్యాండ్ నుండి పక్క నుండి వీళ్ళ ల్యాండ్లోనే మధ్యలో కాలువ పోయింది. ఈ ల్యాండ్ నుండి ఆ ల్యాండ్లో పోవాలంటేనే కూడా కొన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసి పోయే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి మీరు సర్వే చేసి ఎక్కడ అవసరం ఉంటుందో విలేజ్ కనెక్టివిటీ కూడా దెబ్బతింది. దానివల్ల ఎక్కడ అవసరం ఉంటుందో అదంతా బ్రిడ్జెస్ ఏర్పాటు చేసేసి ప్రజలకు ఈ కాలువ తరఫున ఆదుకోవాలా. ఎస్పెషల్లీ టాప్ ప్రయారిటీ కింద రింగ్ బండ్ ఫామ్ చేసేసి నీళ్లు నిలిచే కార్యక్రమం చేపట్టాలా. లేని పక్షంలో ఈ నీళ్లు కానీ ఎట్లే కుప్పంకి వెళ్ళిపోతే మట్టుకు మీరు వచ్చి మదనపల్లి మున్సిపాలిటీలో ఓటు అడిగే హక్కు కూడా కోల్పోతారు మనవి చేస్తాం. పట్టణ ప్రజల దాహృతి తీర్చడానికి వారికి ఒక ప్రణాళిక లేకపోవడమే.
ఇప్పుడు చూడండి, కృష్ణా జలాలు వస్తున్నాయి, అనంతపురం జిల్లా కదిరి దగ్గర వస్తున్నాయి, ఇంకా 9 రోజులు పడుతుంది అంటున్నారు. మేము 10 రోజుల ముందే మా నాయకుడు నిసార్ అహ్మద్ గారు, అదేవిధంగా మేమందరం కూడా పోయి మరి మీడియా సమక్షంలో అక్కడ ఇప్పుడైనా మించిపోయింది లేదు, యుద్ధ ప్రాతిపదికన మీరు చేస్తే మరి ఇప్పుడున్న ప్రజలకు మనం తాగునీరు ఇవ్వచ్చు అనేది కూడా మేము చెప్పడం జరిగింది. చెప్పి కూడా 10 రోజులైంది, ఇంకా 9 రోజులు. ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎక్కడ కూడా ఎవరిని కూడా విమర్శించడం కానీ తప్పులు పట్టడం కాదు, కేవలం మదనపల్లి పట్టణ ప్రజల దాహుర్తి తీర్చడానికే. ఇప్పుడు ఏదైతే ఉందో సమ్మర్ స్టోరేజ్ దగ్గర ఆ జలాలు వచ్చేటప్పుడు నేరుగా అవి కుప్పానికి వెళ్ళిపోతాయి. మీరు ఇప్పుడు అక్కడ ఒక చిన్న కట్ట మాదిరి కడితే కూడా ఆ స్టోరేజ్ అయిన నీళ్లు, ఆ స్టోరేజ్ నీళ్లు స్టోరేజ్ అయ్యాయంటే మన దివ ప్రాంతంలో ఉన్న ఈ బెంగళూరు రోడ్డు కావచ్చు, నక్కల్దిన్నె కావచ్చు, కుమారపురం కావచ్చు, గాంధీపురం కావచ్చు, మల్లికార్జున థియేటర్ కావచ్చు, అదేవిధంగా అప్పారావు తోట కావచ్చు, అప్పారావు స్ట్రీట్ కావచ్చు, మల్సున్న సినిమా కావచ్చు, ఎంఎస్ఆర్ థియేటర్ కావచ్చు, మన బర్మా వీధి కావచ్చు, లేదా మనం ఈ అనంతయ్య బంగ్లా కావచ్చు, మేదర వీధి కావచ్చు, ఇవన్నీ కూడా ఈ సైడ్ ఉండేవన్నీ కూడా మున్సిపాలిటీలో ఉండే బోర్లన్నీ కూడా ఆ యొక్క రీఛార్జ్ అయ్యే అవసరం. ఎందుకంటే నీళ్ళు అక్కడ నిలబడినప్పుడు భూగర్భ జలాలు మరి కొంచెం పైకి వస్తాయి. ఈరోజు పెద్దలందరూ కూడా తాగునీరు పైన మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా మేము ఇప్పుడు మదనపల్లిలో కూడా తిరుగుతుంటే చాలా మందికి చాలా ఇబ్బందులు అవుతూ ఉంటాయి. వాటర్ సమస్య అనేది ఏదైనా కూడా కానీ ఫండమెంటల్గా కూడు గుడ్డ నీరు అనేది ఇలాంటివి ఫండమెంటల్ అవసరాలు ఎవరికైనా. అలాంటిది ఈ గవర్నమెంట్లో వాటర్ సమస్య అనేది మనకు అది బ్రాండెడ్ కాబట్టి బహుశా వానలు పడకపోవడము మరి ఇలాంటివన్నీ కూడా అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పుడు రెండు సంవత్సరాల తర్వాత కూడా ఇంతవరకు కూడా తాగునీటి సమస్య అనేది వాళ్ళు ఎదుర్కోకపోవడం అనేది చాలా బాధాకరం. దయచేసి ఇప్పుడు ఉండే గవర్నమెంట్ వాళ్ళందరినీ కూడా అడుగుతున్నాం, మదనపల్లి ప్రాంతానికి తాగునీరు సమస్య లేకుండా చూసుకోవడం అనేది మీ బాధ్యత. లేనిచో మేము కలెక్టర్ గారికి వినతి ఇవ్వడం కానివ్వండి, అటు ఇంకా రాను కూడా ఈ సబ్జెక్ట్ పైన కూడా, ఎందుకంటే ప్రజల కోసం మేము వైఎస్ఆర్సీపీ పార్టీ పోరాడుతోంది కాబట్టి ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలతో పాటు మేము కూడా రకరకాల ధర్నాలు చేయడం, కుప్పానికి వెళ్ళకుండా ముందు మదనపల్లి దాటుకొని మళ్ళీ కుప్పానికి వెళ్ళేటట్టుగా కూడా చూస్తాం. మన మున్సిపాలిటీ బోర్డు రీఛార్జ్ అయితే ప్రజలకు నీళ్ళు వచ్చు. మ్యాక్సిమం వాటర్ రిక్వైర్మెంట్ 31.48 MLD అంటే మిలియన్ లీటర్స్ పర్ డే ఉండింది రిక్వైర్మెంట్. అయితే కనీసం నిసార్ అహ్మద్ సార్ చెప్పినట్లు 27.27 MLD అయినా మదనపల్లికి కావాలి. కానీ ప్రస్తుతం మున్సిపాలిటీలో మనకు లభ్యమవుతున్నటువంటి నీరు 7 నుండి 10 MLD మాత్రమే. వస్తున్నటువంటి అంద్రీనివ జలాలు ప్రస్తుతానికి చెర్లోపల్లి రిజర్వాయర్ వరకు వచ్చినాయి, కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి చెర్లోపల్లి వరకు వచ్చినాయి. వాటితో ఇప్పుడు చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును ప్రధానంగా నింపాలి, రింగ్ బండ్ ద్వారా ఆపాలి నీటిని తప్పనిసరిగా. ఎందుకంటే 0.5 TMCల వాటర్ను మనం నిల్వ చేసుకోవచ్చు. అంటే 14,160 మిలియన్ లీటర్ల స్టోరేజ్ కెపాసిటీ చిప్పిలి మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు ఉంది. అది దాదాపు మనకు నెల రోజుల పాటు సర్వ్ చేయగలుగుతుంది. ఎన్ని బోర్లు? 538 బోర్ల కింద వాళ్ళు చూపించినారు మదనపల్లిలో, పబ్లిక్ బోర్ల కింద 548 బోర్లలో ప్రస్తుతం ఎన్ని ఎండిపోయినాయి, ఎన్ని పనిచేస్తున్నాయి. మీరు ఎక్కడైనా నీటి సమస్య అంటే రేపు పోయి బోర్ వేసేపోరా అంటున్నారు. ఎందుకు బోర్ వేయమంటున్నారో తెలుసా? అది ప్రజలందరికీ కనపడుతుంది. ఆ నీళ్లు పడితే సంతోషమే, నీళ్లు పడకపోతే మాత్రమో ప్రభుత్వం ప్రయత్నం చేసింది, బోర్ వేసింది, అది రాలేదు నీళ్లు, కాబట్టి మేమేం చేయలేమని చెప్పింది. చేతులు ఎత్తేసేదానికి ఇది ఒక ప్లాన్. ఈరోజు మదనపల్లి ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్, రోజుకు దినదిన అభివృద్ధి చెందినటువంటి పట్టణం ఇది. వేల కొద్దీ ఈరోజు ఇక్కడ అందరూ కూడా గృహాలకు వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకునే సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు త్రాగునీరుకు చాలా ఇబ్బందిగా ఉంది. గతంలో ఉండేది, గత 5-6 సంవత్సరాలు 8 సంవత్సరాల ముందు రోజు మార్చి రోజు 4 రోజులకు కూడా మదనపల్లి అంటే కూడా వాటర్ సమస్య రాయిచోటు కంటే ఎక్కువగా కూడా ఈ మదనపల్లిలో ఉండే సందర్భం చూసాం. ఈరోజు వర్షాలు పూర్తిగా ప్రకృతిలో లేదు. కానీ ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టులో అక్కడ కర్ణాటక కానీ మహారాష్ట్రలో కానీ వర్షాలు పడి ప్రాజెక్టులో కూడా చాలా నీళ్లు కూడా వచ్చిన సందర్భం కూడా ఉంది. ఆ నీళ్లు తీసుకెళ్ళి ఈరోజు కనీసం సాగునీరుకి లేకపోవచ్చునేమో కానీ కనీసం త్రాగునీరుకి వచ్చే సందర్భంగా కూడా ఈరోజు నీళ్ళు ఇవ్వాల్సిన సందర్భం ఉంది. ఆ రోజు గతంలో
రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఇక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు కానీ అనేక చెరువులు కానీ ఉన్నాయి. ఇక్కడ చిప్పుల దగ్గర సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అని పూర్తిగా కూడా ఇక్కడ త్రాగునీటి అవసరాలకి ఆ రోజు దాన్ని స్థాపించడం చేయడం కూడా జరిగింది. దానికి నీళ్లు వదిలితే ఇక్కడ పూర్తిగా కూడా త్రాగునీరుకి ప్రజలకు కూడా దాహార్తి తీర్చే విధంగా కూడా ఉంటుందని, అదేవిధంగా కుప్పానికి పోయే ముందే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే కూటమి నాయకులు ఉన్నారో, ఎమ్మెల్యేలు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన విషయంగా కూడా ఈరోజు ఈ పత్రికాముఖంగా కూడా అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ముందు దాహార్తి తీర్చి ఇక్కడ తాగునీరుకి ఏర్పాటు చేసి తిరిగి మిగిలిన నీళ్లు ఎక్కడైనా మీరు తీసుకెళ్తే చాలా బాగుంటుంది. తమ పాలనలో మదనపల్లి రూరల్ మండలాన్ని అభివృద్ధి కోసం కృషి చేశామని ఎంపీపీ రెడ్డమ్మ తెలిపారు. నేడు ఆయన ఎంపీడీఓ కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు, వెలుగు చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమపై నమ్మకంతో ఇంత పెద్ద మండలానికి ఎంపీపీగా పనిచేసే అవకాశాన్ని కల్పించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి, వైసీపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. 2019 సంవత్సరంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో సర్పంచ్గా ఓటమి చెందిన సందర్భంలో ఎంపీ మిథున్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం తమను ఎంపీపీగా చేయడం జరిగిందని తెలిపారు. మా దాంట్లో వెయిట్ చంద్ర వెయిట్ మీద 1,20,000 ఎంపీటీసీకి, సర్పంచ్లకు, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మిగిలిన జగనన్న గారికి 5 జగనన్న మిగిలిన చేయించడం ఎప్పుడు మంచిగా తెచ్చుకుంటాం. నమస్కారం. సెప్టెంబర్ 24 ఎంపీపీగా శ్రీమతి రెడ్డమ్మ వెలుగుచంద్ర, అదేవిధంగా ఎంపీటీసీలు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇది ఎంపీపీగా మాకు ఎంపీటీసీలుగా ఎంపీపీగా చివరి జనరల్ బాడీ మీటింగ్ కాబట్టి ముఖ్యంగా అందరికీ కూడా పార్టీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షులు గారికి, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన రాజంపేట పార్లమెంట్లో గౌరవనీయులైన పెద్దలు మిథునన్న గారికి, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పుంగనూరు ఎమ్మెల్యే గౌరవనీయులైన పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, ముఖ్యంగా మా ఎంపీటీసీలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎంపీపీ అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా చాలా వరకు ప్రతి సమావేశం కూడా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు, లోటుపాట్లు లేకుండా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మండలంలో వచ్చిన 15th ఫైనాన్స్ కానీ, జనరల్ ఫండ్ కూడా కానీ మండల అభివృద్ధి కొరకు త్రాగునీరుకి కానీ, డ్రైనేజీలకు కానీ, రోడ్లకు కానీ ముఖ్యంగా వినియోగించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి 2011 నుండి కూడా పార్టీని మేము నమ్ముకొని
మేము పార్టీకి మా వంతు మేము కష్టపడుతూ వచ్చినాము. దాన్ని గౌరవ ఎంపీ మిథునన్న గారు దృష్టిలో పెట్టుకొని మాకు ఇంత పెద్ద మండలానికి ఎంపీపీగా మాకు అవకాశం ఇచ్చిన దానికి ముఖ్యంగా మిథునన్న గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు 2019 అప్పుడే నాకు మాట ఇవ్వడం జరిగింది. అప్పుడు ఏమని మాట ఇచ్చాడంటే, నువ్వు సర్పంచ్గా ఓడిపినావు, నీకు మండలంలో నిన్ను లీడర్ని చేస్తానని 2019లోనే మాట ఇచ్చాడు. ఆ రోజు నాకు ఎంపీపీ అవుతానని కూడా మాకు ఐడియా కూడా లేదు, ఆలోచన కూడా లేదు. అయితే ఆ మాట కట్టుబడి 2021లో ఏదైతే అన్న 2019లో ఇచ్చిన మాటను 2021లో ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారమే, ఆ మాట కోసం మాకు ఎన్నో ఇబ్బందులు కష్టం వచ్చినా కూడా ఆ బాధలు కష్టాలు అధిగమించి మాకు ఒక ఎంపీపీగా మేము ఎన్నో బాధలు పడినా కూడా ఆ బాధలన్నీ అన్న మిథునన్నకు గతంలో ఇచ్చిన మాటకు మేము కట్టుబడి ఈరోజు విజయవంతంగా ఈ 5 ఏళ్ళు పరిపాలన మదనపల్లి మండల ప్రజలకు అందివ్వడం జరిగింది. మదనపల్లి పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నందు శ్రావణ మాసం సందర్భంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ నవీన్ చౌదరి, కమిటీ సభ్యులు, ఆలయ ఈవో వెంకటరమణ ఆధ్వర్యంలో ఈ వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయాన్నే స్వామి అమ్మవార్లకు అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. చెప్తాను మీ బండి నెంబర్ మిస్ అవునా చూడండి. దయచేసి మిగతా వాళ్ళందరూ దేవుని దర్శనం చేసుకొని కీర్తన తీసుకొని ప్రసాదం తీసుకోవాలండి. ముందర ప్రసాదం ఇస్తారు. దయచేసి చూడేనా కమిటీ మెంబర్స్ మాత్రమే కళ్యాణోత్సవాలు కట్టాలి బట్టి ముందు రండి. మిగతా వాళ్ళంతా వెనకాలండి. మా కంకణాలు సాయంత్రం ఇస్తారు. కంకణాల కోసం ముందరకు రావద్దండి. శ్రీనివాసుడు రాజా గారు ఎవరు వచ్చారండి? ఈరోజు శ్రావణ పౌర్ణమి 3వ శనివారం నాడు కళ్యాణము మన కమిటీ మెంబర్లు, ప్రెసిడెంట్, ఉభయదారులు అందరూ కలిపి చేసినారు. చాలా దివ్యంగా జరిగింది. ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తామని తెలియజేసుకుంటాను. అందరికీ నమస్కారం. ఈవేళ శ్రావణ మాసం 3వ శనివారం కాబట్టి పౌర్ణమి, అందులోనూ పౌర్ణమి కాబట్టి మదనపల్లిలో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆ స్వామివారికి కళ్యాణోత్సవం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరపడం ఆనవాయితీ. అందులో భాగంగా ఈసారి గౌరవ చైర్మన్ గారు గంగారపు నవీన్ చౌదరి గారు, అట్లే ఈవో రమణ సార్ గారు, పాలక మండలి సభ్యులు, మదనపల్లి నియోజకవర్గంలోని భక్తాదులు అందరూ ఇచ్చేసి చాలా ఘనంగా జరగడం, ఇది మదనపల్లి చరిత్రలో ఇది ఒక గొప్ప పరిణామం అని చెప్పి, శుభ పరిణామం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ శుభాభినందనలు, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. నమస్కారం. ఈరోజు మదనపల్లిలోని శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయంలో పాలక మండలి సభ్యులు, చైర్మన్ గారు, ప్రజలు, భక్తాదులు అందరి ద్వారా ఈరోజు కళ్యాణోత్సవం జరిగింది. ఈరోజు శ్రావణ మాసంలోని 3వ శుక్రవారం తరపున ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆ వెంకటరమణ స్వామి ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం ఇచ్చి సంతోషంగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
మంగళగౌరి గారు, పక్కింటి పిన్ని గారు, ఎదురింటి అత్తగారు, ఇరుగు పొరుగు వాళ్ళందరికీ ఒకేసారి చెప్తున్నా వినండి. ఈ నెక్లెస్ ఎక్కడ కొన్నావు, తాసుల పేరు ఎంత పడింది, వడ్డానం కొనేంత డబ్బు ఎక్కడిది, అసలు ఇంత మంచి జ్యువెలరీ ఎక్కడ దొరికిందా అని అడిగి విసిగిచ్చొద్దండి. ఎందుకంటే నా నగల వెనుకలో ఉన్న సీక్రెట్ చెప్పేస్తున్నా. ప్రతడాయ్. అవును, ప్రతి స్పెషల్ అకేషన్కి నా అందాన్ని మరింత పెంచేది ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ. ఇప్పుడైతే శ్రావణం వెడ్డింగ్ బోనంజా ఆఫర్స్ అయితే వచ్చేసాయి. 2 lakhs షాపింగ్ చేస్తే 55,000 గిఫ్ట్ వచ్చే ఫ్రీ. 1 lakh షాపింగ్ చేస్తే 25,000 గిఫ్ట్ వచ్చే ఫ్రీ. 55,000 షాపింగ్ చేస్తే 11,000 గిఫ్ట్ వచ్చే ఫ్రీ. 20,000 షాపింగ్ చేస్తే 4,000 గిఫ్ట్ వచ్చే ఫ్రీ. ఈ ఆఫర్ ఆగస్ట్ 28 నుంచి సెప్టెంబర్ 28 వరకు మాత్రమే. హరియప్. పెళ్ళిళ్ళకి, పండగలకి, స్పెషల్ అకేషన్స్కి మీకు నచ్చిన సిల్వర్ జ్యువెలరీ కొనడమే కాదు, అదిరిపోయే బెనిఫిట్స్ కూడా సొంతం చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ శ్రావణ మాసంలో మీ అందానికి, హుందాతనానికి మరింత రాయల్ టచ్ ఇవ్వడానికి వెంటనే విచ్చేయండి మన ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ. అడ్రస్ తెలుసు కదా, ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ, ఆపోజిట్ టు గవర్నమెంట్ హాస్పిటల్, పటేల్ రోడ్, మదనపల్లి. బ్యాక్ టు న్యూస్. రక్తదానం చేస్తే మనం ఆరోగ్యంగా ఉండడంతో పాటు మరొకరి ప్రాణాలు కాపాడిన వారమవుతామని హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ తెలియజేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో అబూబకర్ సిద్దిక్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. వాటర్ బాటిల్ ఇచ్చాయండి. అందరికి నమస్కారం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మదనపల్లి పట్టణ పరిధిలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఉదయం నుంచి ఎత్తుకుంటే ప్రార్థనా మందిరాలు, మసీదు, గుడి, చర్చిలో సందర్శించి ప్రత్యేక ప్రార్థన నిర్వహించడంతో పాటు బెంగళూరు రోడ్లో ఉన్నటువంటి గోకులంలో గోవులకి గోగ్రాసం అందించడము, అదేవిధంగా మదనపల్లి ఈద్గా ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమము, చైతన్య అనాథాశ్రమం చిన్నారులకు అన్నదానం చేయడం, దాంతోపాటు ఈరోజు మరీ ముఖ్యంగా చెప్పుకుంటే ఈ 34 ఏళ్లలో హెల్పింగ్ మైండ్స్ మొదలుపెట్టినప్పటి నుంచి 14 ఏళ్ల కాలంలో 49 సార్లు రక్తదానం చేసి నేటితో 50వ రక్తదానం నేను చేయబోతున్నాను. చాలా చాలా ఆనందంగా ఉంది 50వ రక్తదానం పూర్తి చేసుకున్నందుకు. ఇందులో పాటు నాతో భాగ్యస్వామ్యమైనటువంటి హెల్పింగ్ మైండ్స్ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా నా పైన ప్రేమతో, ఆప్యాయంగా ఆశీస్సులు అందిస్తూ ప్రేమతో రక్తదానం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, దాని తర్వాత హెల్పింగ్ మైండ్స్ యొక్క కుటుంబ సభ్యులు, వీళ్ళందరూ ఉండడంతో ఇన్ని మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. ఇంకా చూసుకున్నట్లయితే ఈ బ్యానర్లోనే 49 సార్లు నేను బ్లడ్ డొనేట్ చేసినటువంటి పోస్టులు అన్నీ అతికించడం జరిగింది డిఫరెంట్గా. ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో యువతలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి హెల్పింగ్ మైండ్స్ కృషి చేస్తుందని తెలుపుకుంటున్నాను. ఇంకా ఈరోజు మనం చూసుకున్నట్లయితే అటవీ ప్రాంతంలో సీడ్ బాల్స్ యొక్క కార్యక్రమాన్ని కూడా హెల్పింగ్ మైండ్స్ మొదలుపెట్టడం అని చెప్పడానికి చాలా ఆనందిస్తున్నాను. ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో హెల్పింగ్ మైండ్స్ మరిన్ని సేవా కార్యక్రమాలు అందిస్తుంది. అదేవిధంగా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా, అదేవిధంగా ప్రింటర్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై హింద్.
తిరుపతి జిల్లాలో ఇసుక మాఫియాపై అధికారులు పంజా విసిరారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్లను కడప మైనింగ్ అధికారులు సీజ్ చేశారు. రేణిగుంట గాజుల మండ్యం పోలీస్ స్టేషన్ కు టిప్పర్లను తరలించారు. గత 2 రోజులుగా మైనింగ్ శాఖ ఇసుక మాఫియాపై ముమ్మర నిఘా ఏర్పాటు చేశారు. గురువారం కలెక్టర్ వెంకటేశ్వర పిచ్చాటూరు మండలంలోని కీలపూడి వద్ద ఇసుక గ్రావెల్ టిప్పర్లను తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలోనే మైనింగ్ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో వాహనాలు సీజ్ చేయకుండా నామమాత్రంగా ఒక్క టిప్పర్ను సీజ్ చేశారు. పక్కన మీడితే ఈ పక్క రెండు ఎక్కడ ఇంకా సరే సరే మౌన చేసుకో బాగా మాట్లాడినా. ప్రతి ఒక్కరూ అవయవ దానం చేసి మరణించాక కూడా జీవించవచ్చని హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు అబూబకర్ సిద్దిక్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని హెల్పింగ్ మైండ్స్ కార్యాలయంలో అవయవ దానంపై అవగాహన కల్పించే పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు ఉన్నారు. సందర్భంగా అబూబకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి మరణం అన్నది ఏదో ఒక రోజు వస్తుందన్నారు. అయితే మనం మరణించాక కూడా మనం జీవించాలంటే అది కేవలం అవయవాలను దానం చేయడం ద్వారానే సాధ్యమవుతుందని చెప్పారు. మనం దానం చేసే అవయవాల ద్వారా కొన్ని జీవితాల్లో వెలుగులు నింపగలమన్నారు. ప్రతి ఒక్కరూ అవయవ దానంపై అవగాహన కలిగి అవయవ దానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదానం యొక్క ముఖ్య ఉద్దేశంతో మొదలైనటువంటి హెల్పింగ్ మైండ్స్ సేవా సంస్థ యొక్క ప్రస్థానము నేడు చూసుకున్నట్లయితే నా పుట్టినరోజు సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ స్వచ్ఛంద సేవా ఆధ్వర్యంలో సరికొత్త సేవా కార్యక్రమాన్ని చెప్పుకోవచ్చు. మరణాంతరం అవయవదానం యొక్క ఆవశ్యకతను హెల్పింగ్ మైండ్స్ ప్రచార కమిటీ ముందుకు తీసుకొస్తూ ఈరోజు పోస్టర్లు ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే చాలామంది చాలా సందర్భాల్లో బ్రెయిన్ డెడ్ అయిపోవడం, ఈ బ్రెయిన్ డెడ్ అయిపోయిన తర్వాత అవయవాల కోసం, ఒకవైపు కిడ్నీల కోసం కావచ్చు, రెండోది కళ్ళ కోసం కావచ్చు, గుండె కోసం కావచ్చు, ఇట్లా ఎన్నో అవయవాల కోసము ఎంతోమంది ఎదురు చూపులతో ఉన్నారు. వారికి స్వచ్ఛందంగా ఉచితంగా అవయవదానం అంటే ఏమిటి, ఏ విధంగా చేయాలి, ఎవరికి చేయాలి, ఏ సందర్భంలో చేయాలి అంటూ హెల్పింగ్ మైండ్స్ అవగాహన పోస్టర్లతో పాటు ఆవశ్యకతను తెలియజేయడానికి ముందడుగులు వేస్తున్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అవయవదానం చేయడానికి ఎటువంటి డబ్బులు అవసరం లేదు. రిజిస్ట్రేషన్ చేయడానికి మేము ఇక్కడ హెల్పింగ్ మైండ్స్ నుంచి అవగాహన, దాని యొక్క ఆవశ్యకత తెలియజేయడానికి ముందుకు వస్తున్నామని తెలియజేయడానికి చాలా గర్వపడుతున్నాము. ఇక చూసుకున్నట్లయితే అవయవదానంలో చాలామంది చాలా అపోహలు కలిగి ఉంటారు. ఆ అపోహల్ని వీడనాడి, అంటే మనం చూసుకున్నట్లయితే 14 ఏళ్ల క్రితం రక్తదానం పైన ఎంతోమంది ఎన్నో అపోహలు కలిగి ఉన్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎంతోమంది హెల్పింగ్ మైండ్స్ని స్ఫూర్తిగా తీసుకుని రక్తదానం చేయడం, ఇప్పుడు అదేవిధంగా మరణాంతరం అవయవదానం కూడా చేయడానికి మా వంతు ప్రయత్నంగా ఈ అవయవదానం యొక్క ఆవశ్యకతను తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి హెల్పింగ్ మైండ్స్ కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున ధన్యవాదం తెలుపుకుంటున్నాము. ఒకరు అవయవదానం చేస్తే గాన 7 మనం చనిపోయినా కూడా వారి యొక్క జీవితాల్లో ఉంటాము అనే యొక్క మంచి అంశాన్ని, మంచి ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకోవడానికి కృషి చేస్తున్నాము. ఇందులో ఎవరన్నా ఉత్సాహంగా ఉంటే హెల్పింగ్ మైండ్స్తో కలిసి అడుగులు వేయడానికి ముందుకు రావచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై హింద్.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లి పట్టణ ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పనులను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేసిన వైసీపీ మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్. భవిష్యత్తులో మదనపల్లి ప్రాంతంలో తలెత్తే తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కోవాలంటే ఇప్పటి నుంచే ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్న నిసార్ అహ్మద్. మదనపల్లి పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నందు శ్రావణ మాసం సందర్భంగా స్వామి అమ్మవార్లకు ఘనంగా కళ్యాణ ఉత్సవాన్ని నిర్వహించిన ఆలయ కమిటీ, ఆలయ చైర్మన్ నవీన్ చౌదరి, కమిటీ సభ్యులు, ఆలయ ఈవో వెంకటరమణ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ. ఇవి ఇప్పటివరకు నడిచిన అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎంసీటీవీ న్యూస్.